విశ్వాసులకు, సంఘ బిడ్డలకు, నన్ను ఆహ్వానించినటువంటి యోహాన్ బాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి దేవుని సేవకులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈరోజు రాత్రి నాకు పరిచయం కానటువంటి ప్రాంతానికి నేను రావటం జరిగింది. ఈ ప్రాంతం నేను ఎప్పుడూ వచ్చినటువంటి ప్రాంతం ఏం కాదు, కొత్త కాబట్టి అడుగుతూ వచ్చా. ఏదేమైనా మొత్తానికి ఈ పాటలు వినేసి ఇక్కడెక్కడో దగ్గరలోనే ఉంది అని ప్రశాంతంగా వచ్చేసా. దాని బిడ్డలారా, దేవుని సంఘం ఆయా ప్రాంతాల్లో విస్తరించబడింది. దేవుని కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నారు. దేవుని సన్నిధిలో అనేక మంది ప్రార్థనలు చేస్తున్నారు, వాక్యాన్ని నేర్చుకుంటున్నారు. దేవుని కృప కొరకు, దేవుని ప్రశస్తమైనటువంటి సన్నిధి కొరకు ఆతృతగా ఉన్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. ఈ అంచె దినాల్లో ఇంకా ఎంతకాలం ఇలాగ సువార్త ప్రకటించుకుంటూ వెళ్తామో మనకు తెలియదు. పరిస్థితులు చూస్తే చాలా సమీపంగా ఉంది అన్నట్టుగానే ఉంది. యేసుక్రీస్తు ప్రభు చాలా త్వరగా వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రవచన నెరవేర్పులు, ప్రపంచ పరిస్థితులు ఇవన్నీ చూస్తుంటే ప్రభు వస్తాడేమో అనేది ఏముంది? వస్తాడు. వస్తే మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటంటారు పాస్టర్ గారు? మనం కూడా వెళ్ళిపోతాం కదా అని మనం అనుకుంటా ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు చాలా మంచి సువార్త ప్రకటించుకుంటూ వచ్చాడు. ఆయన ప్రకటించిన సువార్త కాక తన ప్రవక్తలకు ఇచ్చినటువంటి సువార్త కూడా ఉంది, తన దాసులకు ఇచ్చిన సువార్త ఉంది. అలాగే కొన్ని భవిష్యత్తు విషయాలను కూడా చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. వాటిల్లో ఒక్క చిన్న అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి నా సమయాన్ని ముగించాలనుకుంటున్నాను. ఒక్కసారి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి, నమ్మదగిన మా యేసయ్య, కాలము సమీపంగా ఉన్నదని మేము వింటున్నాం, చూస్తున్నాం. ఆ పరిస్థితుల గురించి అనేక రీతులతో మేము వాటితో పోటీ పడుతూ వెళ్తున్నాం. కానీ ఒకవేళ మాకు మరణమే వస్తే, నీవు మమ్మలను ఆహ్వానించే దినం వస్తే మా పరిస్థితి ఏంటో ఈ రాత్రి కొంత సమయం మేము జ్ఞాపకం తెచ్చుకోవటానికి సహాయం దయచేయండి. ప్రభువా, ఎందు నిమిత్తమైతే నన్ను ఇక్కడికి ఆహ్వానించారో మాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు రానటువంటి ఈ ప్రాంతంలో ఒక చిన్న అవకాశం నాకు అప్పగించినందుకు స్తుతిస్తున్నా. నేను కాదు కానీ మీరే నా నోటిని ముట్టి కావలసినటువంటి శ్రేష్టమైన మాటలు మీరు అందించమని, ప్రతి మాట ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు హృదయాన్ని తాకులాగా మీరు చేయమని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ ఒకసారి రెండు చేతులకు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. చాలా సంతోషం. నా పేరు ఏస్గెల్ నాని. మాది పొన్నూరు పట్టణంలో ఉంటున్నాం. నాకు దేవుడిచ్చినటువంటి పరిచర్య ఆయా ప్రాంతాల్లో ఉంది. అక్కడి నుంచి నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ సంఘాలను స్థాపించి దేవుని సేవలో ఇంచుమించుగా ఒక 26 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నా. దేవుని మహాకృపలో నాకు తెలియనటువంటి కొత్త ప్రాంతంలో కూడా సువార్త ప్రకటించడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి అవకాశంలో కొంచెం ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. ప్రభా, నేను ఇక్కడ ఈ ప్రాంతానికి నేనేం చెప్పాలి అని దేవుడిచ్చినటువంటి ఆలోచన, దాన్ని మాత్రమే మీ ముందు మీ హృదయాల్లో పెట్టి ముగించాలనుకుంటున్నాను. ఒక్కసారి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయానికి వెళ్తే అక్కడ ఒక చిన్న మాట ఉంది, దాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, ఈ గ్రంథమునందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది.
చాలు. ఈ మొదటి మాటలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మనకు చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మనం చదువుకున్నాం ఈ మాట. ప్రకటన గ్రంథంలో ఇంచుమించుగా 22 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 22 అధ్యాయాలు పద్మాసు ద్వీపంలో యోహాను అనేటటువంటి యేసుక్రీస్తు శిష్యునికి దేవుడిచ్చినటువంటి అతి అమూల్యమైనటువంటి సందేశం. ఇది యావత్ ప్రపంచానికి వెళ్ళాలి. ప్రపంచంలో ఉన్న నలుమూలలకు ఈ సువార్త వెళ్ళాలి. ఈ సువార్త వెళ్ళాలి అంటే ఇది ముందు యోహానుకు తెలియపరచబడాలి, యోహాను రాయాలి. ఈయన యేసుక్రీస్తుకు శిష్యుడిగా ఉన్న ఆయన అపోస్తలుడిగా పిలువబడి యేసుక్రీస్తు ప్రభు వారితో సంచరించినటువంటి పద్ధతి వేరు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ యోహాను సువార్త నిమిత్తం వెళ్ళినటువంటి పద్ధతి వేరు. ఈయన సువార్త ప్రకటించాలి, సేవ చేయాలి అనే ఒక భారంతో ఉన్నప్పటికీ దేవుడు ఎందుకో ఈయన్ని పద్మాసు ద్వీపంలో పరవాసిగా పెట్టాడు. వాస్తవానికి అది శిక్షాస్థలం. శిక్షించబడుతున్నటువంటి వ్యక్తికి ఒక ఆశ ఉంటుంది, నేను ఎప్పుడు బయటకు వెళ్తాను, నేను ఎప్పుడు సువార్త ప్రకటించాలి, నేను ఎప్పుడు ప్రజల మధ్యలోకి వెళ్ళాలి. నన్నేందో ఇక్కడ అడవిలో పడేశారు, చుట్టూ నీళ్ళే, ఈ క్రూరమైన జంతువులు, విష సర్పాలు, వీటి మధ్యలో నేను ఇక్కడ ఉండిపోయా. సేవ నిమిత్తం వచ్చాను కానీ నేను ఇక్కడ ఎందుకు ఉండిపోయాను ప్రభా, నన్ను ఎందుకు ఇక్కడ పెట్టేశావు అనే ఒక తీవ్రమైనటువంటి ప్రార్థన యోహాను చేసే ఉంటాడు. అప్పుడు ప్రభు మాట్లాడుతూ, నేను నీకు చెప్పే ఈ సువార్త యావత్ ప్రపంచానికి వెళ్ళాలి అని ప్రభు ఆయనకి బయలుపరిచినటువంటి విషయాలు 22 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 22 అధ్యాయాల్లో ఏ ఒక్క మాట తీసుకున్నా చాలా సమయం మనం ధ్యానించాల్సి వస్తుంది. కానీ ఈ 22 అధ్యాయాలలో చివరి అధ్యాయంలో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, ఈ ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, అంటే వీటిని అందరికీ చెప్పటానికి ప్రయత్నం చేయండి. ఇవి అందరికీ వెళ్ళాలి. ఈ వర్తమానం తెలియకపోతే ప్రపంచం మోసంలో పడిపోతుంది. ఇది ఖచ్చితంగా వెళ్ళాలి, మరి ముఖ్యంగా సంఘానికి తెలియాలి అని చెప్పి ప్రభు 7 సంఘాలకి వర్తమానం పంపించాడు. ఈ వర్తమానంలో ముద్ర వేయవలదు అని అన్నాడు. ఆ తర్వాత ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన, కాలము సమీపమై ఉన్నది అన్నాడు. అంటే ఇక టైం లేదు అన్నాడు. టైం లేదు అని ఇప్పటికీ 2024 సంవత్సరాలు అయింది. 2024 సంవత్సరాల క్రితం దేవాతి దేవుడు పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి యోహానుకు 22 అధ్యాయాల యొక్క సారాంశాన్ని చెప్తే దానిలో ఏ ఒక్కటి కూడా పట్టించుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. 100కి దాదాపుగా చాలామంది అసలు దాని జోలికే పోనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ సువార్త వెళ్ళాలి? ఈ సువార్తలో ఉన్నటువంటి సత్యం ఏంటి? ఈరోజు రాత్రి నేను మీకు 1-2 సందర్భాలు చెప్పాలనుకుంటున్నాను. ఆ కింద అంటున్నాడు 11వ వచనంలో, ఇది దేవుడు చెప్పినటువంటి మాటే కానీ మనుషులు మాట్లాడుకున్నటువంటి సందర్భం కానే కాదు. దేవుడు అంటున్నాడు, అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో దేవుడు ఒక మాటను పలికాడు అంటే దానిలో ఆయనకు కూడా ఒక ఆలోచన ఉండే ఉంటుంది. వీడు పూర్తిగా చెడిపోయాడండి పాపం, వీడు అసలు ఎన్ని చెప్పినా వింటలేదు అని అన్నప్పుడు తండ్రో తల్లో అంటది, పోనీ అయ్యా వాడి కర్మకాండ వదిలేద్దాం అని అంది. చెడిపోయాడు, వాడి జీవితం బాగాలేదు అని అన్నప్పుడు అలాగా అయితే నేను వాడి జీవితాన్ని సరిచేయాలి అనేటటువంటి ఆలోచన అలా పోనీ ఎన్నోసార్లు చెప్పాం, వాడి కర్మకాండ వదిలేద్దాం అనే మాట ఎప్పుడు వచ్చిందో తెలుసా? విసుగుదల వచ్చినప్పుడు వచ్చింది అన్నమాట.
ఇక్కడ దేవుడు కూడా అంటున్నాడు, అన్యాయం చేసేవాడిని చేసుకొని, అపవిత్రుని అపవిత్రంగానే ఉండని. వాళ్ళని పట్టించుకోవద్దు, మీరు వాళ్ళని వదిలేసేసేయండి. ఈరోజు సంఘం కొంతమందిని గురించి ప్రత్యేకంగా మాట్లాడతారు. అతను మంచోడు కాదు, ఆమె మంచిది కాదు, ఆయన మంచోడు కాదు, ఈయన మంచోడు కాదు, అది మంచిది కాదు, ఇది మంచిది కాదు అని పేర్లెత్తుకొని మాట్లాడుకునే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు సంఘం. దేవుడు కూడా మంచివాడో మంచివాడు కాదో, చెడ్డదో మంచిదో ఆయనకి తెలియనంత అమ్మాయి కూడా పిచ్చోడు ఆయన ఏమన్నా. ఆయనే అంటున్నాడు, వారిని అలా వదిలేసేయండి, వారిని గురించి మీరు పట్టించుకోవద్దు, వారిని అలాగే ఉండనియండి. ఇదిగో నేను రాబోతున్నాను. మొదటి మాట, కాలము సమాప్తమాయను. రెండో మాట, నేను త్వరగా వస్తున్నాను అన్న దేవుడు ఒక చక్కని మాట కూడా అన్నాడండి. ఆ మాట ఏంటో తెలుసా? వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది అన్నాడు. నాకు ఇక్కడ కొంచెం ఆలోచన వచ్చింది. నా వ్యక్తిగత ఆలోచన ఏంటంటే, అమెరికాకి వెళ్ళి ఒకడు ఉద్యోగం చేస్తే అక్కడ జీతం తీసుకుంటాడు. ఆ జీతం డాలర్ రూపంలో వచ్చింది. అదే అరబ్ దేశాలకు వెళ్ళండి, అక్కడ జీతం తీసుకుంటారు, అక్కడ దీనార్ రూపంలో వచ్చింది. అదే ఆస్ట్రేలియా ఇటువైపుకి వెళ్ళండి, అక్కడ పౌండ్స్ రూపంలో ఉంటుంది. అదే మన ఇండియాకి రండి, రూపీస్ రూపంలో ఉంటుంది. ఇంతకీ పరలోకం వెళ్తే ఆ జీతం ఏ రూపంలో ఉందో, అది డాలరా, పౌండ్సా, దీనార్లా, రూపీసా, ఆ జీతం ఏ రూపంలో ఇవ్వబోతున్నాడండి? దేవుడిచ్చే జీతం అనగానే నాకు అనిపించింది, ఇంతకు జీతం తీసుకున్న తర్వాత ఆ డబ్బులతో నేనేం చేసుకోవాలి అక్కడ పరలోకంలో? అక్కడ కూడా ఫ్యాన్సీ స్టోర్లు, బట్టల షాపులు అన్నీ ఉంటాయా? అటు వెళ్ళి సరదాగా ఆ జీతం డబ్బులతో ఏదన్నా కొనుక్కొచ్చుకొని అక్కడ తినటానికి, అక్కడ నాకంటూ ఇంకో ఫ్యామిలీ ఏం లేదే, నేను ఒంటరిగా ఉంటాను అక్కడ. మరి ఆ జీతం ఏ జీతం అయి ఉంటుందబ్బా? ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నీకు ఇచ్చే బహుమానం అన్నాడు. జీతం అన్నాడు, బహుమానం అన్నాడు. నాకు ఇచ్చిన టైం తక్కువ కాబట్టి ఆ రెండిటి వైపుకు నేను వెళ్ళట్లా, కానీ ఒక దాని వైపుకు నేను రావాల్సి వస్తుంది. అదేందో తెలుసా? నేను నీకు జీతం ఇస్తా. అది కూడా ఎలాగో తెలుసా? వాని క్రియల చొప్పున అన్నాడు. వాని క్రియలు అంటే వ్యక్తిగతమైంది. ఇది ఇక్కడ కుటుంబంగా చూడలేదు, సంఘంగా చూడలేదు, సేవా పరిచర్యగా చూడలేదు, వ్యక్తిగతముగా తీసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నా వ్యక్తిగత జీవితంలో నా భార్యకి ఇచ్చే జీతం వేరే, నాకు ఇచ్చే జీతం వేరే, నా కుమారుడికి ఇచ్చే జీతం వేరే, నా ఇంట్లో పుట్టిన ప్రతి వారికి ఇచ్చే జీతం వేరే. అంతేగాని వారి జీతం నాకు రాదు, నా జీతం ఆమెకు పోదు. ఒకవేళ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత, ఏమమ్మా ఆ జీతం నాకు ఇచ్చేసే అంటానికి అక్కడ కుదరదు. అక్కడ ఆమె నాకు భారీగా ఉండదు కూడా. అసలు విషయం చెప్తున్నా, నేను తీసుకునే జీతం ఇది నా వ్యక్తిగతమైనది. దీన్ని నేను ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, దీన్ని నేనే వినియోగించుకుంటా అక్కడ. దాని ద్వారా పరలోక రాజ్యములో నాకు ఒక ఘనత రాబోతుంది, నాకంటూ విలువ రాబోతుంది. ఆ విలువ జీతం మీద ఆధారపడి ఉంది. ఎక్కడైనా సరే ఒక వ్యక్తికి పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు అక్కడ మనం అడిగేది ఒకటే, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడండి? పలానా చేస్తున్నాడు. జీతం ఎంత అంటాం. అంటే జీతాన్ని బట్టి వాల్యూ పెరిగిందా? ఉద్యోగాన్ని బట్టి వాల్యూ వచ్చేసిందా? ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగస్తుల కంటే ప్రైవేట్గా చేసుకునేటటువంటి వారి జీతాలు ఎక్కువగా కూడా ఉన్నాయి. వారి జీతాన్ని బట్టి వాళ్ళకి విలువలు పెరుగుతున్నాయి, ప్రమోషన్లు బట్టి విలువలు పెరుగుతున్నాయి. పరలోక పట్టణములో దేవాతి దేవుడు మనం తీసుకొని వెళ్ళిన తర్వాత మన క్రియలను బట్టి మనకిచ్చే జీతమే మన విలువలను పెంచబోతుంది. అక్కడ నీవెవరవో స్పష్టంగా అర్థమయ్యింది. దానికి నీ జీతమే ప్రధానమైనటువంటి కారణం. ఆ జీతం ఎలాగొచ్చిందో తెలుసా? వాని క్రియల చొప్పున. ఎవరు పెట్టారా? క్రియలు అన్నాడు అక్కడ. క్రియలు అంటే ఏంటండి? పనులు. ఏంటా పనులు? నేను ఒక మాట చెప్తున్నాను. నేను కష్టపడి చాలా ఇబ్బంది పడతా ఒక ఇల్లు కట్టుకున్నానండి. 2 పిల్లలు కనుక్కున్నా, ఆ 2 పిల్లల్ని చదివించా,
వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశా, మనవల్ని మనవరాలు కూడా చూసుకున్నా, వాళ్ళని ఎత్తుకున్నా, వాళ్ళకు కూడా కొంచెం దాచిపెట్టా. ఆ తర్వాత నేను అంటాను, చాలా కష్టపడి ఇవన్నీ నేను చేసుకుంటూ వచ్చాను, ఇల్లు కట్టేశాను, పిల్లల్ని చదివించాను, పెళ్ళిళ్ళు చేసేసాను, వాళ్ళని సెటిల్ చేసేసాను, చాలా కష్టమైంది బా, అసలు ఎంత కష్టపడ్డాను మీకు తెలియదండి అనగానే, అవునయ్యా చాలా కష్టపడ్డావు, చాలా పని చేసావు, చాలా ఇబ్బంది పడ్డావు, ఇదంతా సమకూర్చావు అని చనిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళా, ప్రభా చాలా కష్టపడ్డాను ప్రభా, ఇల్లు కట్టడానికి ఎంత కష్టపడ్డాను నీకు తెలుసు కదా, పిల్లల విషయంలో ఎంత కష్టపడ్డాను నీకు తెలుసు కదా, నేను మళ్ళీ పెళ్ళిళ్ళు చేశాను, మన అందరికీ న్యాయంగా అన్నీ చేసుకుంటూ వచ్చాను, అయ్యా నాకు జీతం ఇవ్వా అన్నా. ఏంట్రా నువ్వు ఇల్లు కట్టుకొని పిల్లలు కానీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళని సెటిల్ చేసినందుకు నేను నీకు జీతం ఇవ్వాలా అంటే, దీంట్లో నీ క్రియలు ఉన్నాయా నా క్రియలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు అనుకో, నేనేం చెబుతాను ఆయనకి, అవును ఇల్లు నాకే, పిల్లల కోసం సంపాదించా, పిల్లలకి పెళ్ళిళ్ళు చేశా, అవును దీంట్లో దేవుందంటూ ఏముంది? మరి ఏ క్రియలను బట్టి నేను ధ్యానిస్తున్నప్పుడు ప్రభువు నాకు 3 విషయాలు తీసుకొచ్చాడు. ఒకటి విశ్వాసపు క్రియ, ఆత్మానుసారమైన క్రియ, దైవ చిత్తానుసారమైన క్రియ. మళ్ళీ చెప్తున్నా, విశ్వాస సంబంధమైన క్రియ, ఆత్మానుసారమైన క్రియ, దైవ చిత్తానుసారమైనటువంటి క్రియ. ఈ మూటిని చిన్నగా నేను చెప్పేసి ముగిస్తా. నెంబర్ 1, నేను విశ్వాసంతో ఏం చేశాను తెలుసా? ఇది ఒక పేదవాడికో, ఒక అనాథకో, ఒక దిక్కులేని వాడికో, ఒక పెళ్ళికో, ఒక చావుకో, ఒక రోగికో నేను కాస్త సహాయం చేశా. ఆ సహాయం వెనక నాకు ఒక విశ్వాసం ఉంది. ఏందో తెలుసా? ఇదిగో నేను ఇలా చేస్తే దేవుడు నాకు ఇస్తాడు. ఇదేంటి చెప్పండి? విశ్వాసముతో చేసిన క్రియ. విశ్వాసముతో నేను రక్షణ పొందుకున్న తర్వాత, విశ్వాసముతో నేను అడుగుపెట్టి నడుస్తూ వచ్చేటప్పుడు, నేను విశ్వాసంతో కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చా. ఆ విశ్వాసం ఎవరి మీద ఉందో తెలుసా? నాకు దేవుని మీద ఉంది. నేను ఈ పని చేస్తే దేవుడు నాకు సహాయం చేస్తాడు, నేను ఈ పని చేస్తే దేవుడు నాకు జీతం ఇస్తాడు, నేను ఈ పని చేస్తే దేవుడు నాకు బహుమానం ఇస్తాడు. ఇది విశ్వాసపు క్రియ. రెండవది ఆత్మ సంబంధమైన క్రియ. ఫిలిప్పో, ఇదిగో ఆ రథం మీద ఒక అతను వెళ్తున్నాడు, అతన్ని కలుసుకోపో అన్నాడు. వెంటనే ఫిలిప్పు రథం వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నపపుసకుడితో అంటున్నాడు, ఆయన ఎవరో కాదు, హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. ఒక రాణి కింద హోమ్ మినిస్టర్గా ఉండ అతను గ్రంథం చదువుకుంటూ వెళ్తున్నాడు, కానీ అతనికి అర్థం కాలేదు పాపం. ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలుసా? యెరూషలేము నుంచి ఆరాధనకి వెళ్ళి వస్తున్నాడు. అక్కడ అర్థం కాని విషయం ఏదో చదువుకుంటూ వస్తున్నాడు. ఇతనికి అర్థం కాలేదన్న సంగతి దేవునికి తెలిసింది. ఇతనికి అర్థమయ్యేటట్టుగా బోధించడానికి ఒక వ్యక్తి కావాలి కదా అని అనుకున్నాడు. ఆ వ్యక్తిని దేవుడు లేపాడు. లేపంటున్నాడు, నువ్వు వెళ్ళు, రథం వెంట పరిగెత్తు అన్నాడు. ఆత్మచేత ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి వెంటనే అంటున్నాడు, నీవు చదువుతున్నది నీకు అర్థమైందా అన్నాడు. ఎవడన్నా చెప్పకపోతే నాకు ఎలాగ అర్థమైంది? అయితే నేను చెప్పొచ్చా? పైకి రా, నాకు చెప్పి సహాయం చేయి. దాన్ని వివరించుకుంటూ వెళ్తున్నాడు. వెంటనే రథం ఒక చోట ఆపేశాడు. ఆపేసి అంటున్నాడు, ఇక్కడ నాకు బాప్తిసం ఇస్తావా? నీళ్లు కనిపిస్తున్నాయి కదా, ఇంకేదన్నా ఆటంకం ఉందా అన్నాడు. ఇంకే ఆటంకం లేదు అని చెప్పి దించేసి బాప్తిసం ఇచ్చిన తర్వాత ఇతని దారిని వెళ్ళిపోతే, ఆ సేవకుడు ద్వారా ఆత్మచేత మరలా ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. ఈయన దేని చేత కొనిపోబడి వచ్చాడు చెప్పండి? ఆత్మచేత. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. పెద్దవరంలోనే ఉన్నాం అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈయన దేని ద్వారా వెళ్ళాడు? ఒకవేళ నన్ను కనుక వెళ్ళమంటే బండిలో ఆయిల్ అయిపోయింది అనేవాడిని, కార్ రిపేర్ వచ్చిందనేవాడిని. ఇప్పుడే నేను ప్రార్థనకి వెళ్ళి వచ్చిన, అలసిపోయి ఉన్నాను, ఇప్పుడు కాదు రేపు వెళ్తాను అనేవాడిని. కానీ ఆయన అలా కాదు, వెంటనే స్పందించి వెళ్ళిపోయాడు. ఒకటి విశ్వాసంతో చేసిన పని ఉంది, ఆత్మ ద్వారా చేసిన పనులు ఉన్నాయి. మూడవది దైవ చిత్తానుసారంగా చేసే పని. అబ్రహామా, నేను నీకు చూపించు ప్రాంతానికి వెళ్ళు అన్నాడు. ఏమాత్రం తడువు చేయకుండా, లోతన్న తడువు చేశాడు కానీ ఈయన తడువు చేయలా. భార్యతో నచ్చ చెప్పుకొని వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు. అది దైవ చిత్తానుసారమైనటువంటి క్రియ. 3 రకాల పద్ధతులు చెప్పా. విశ్వాసంతో చేసేది చెప్పా, ఆత్మానుసారంగా చేసేది చెప్పా, దైవ చిత్తానుసారంగా చేసేది చెప్పా.
ఈ మూడిటికి ఆత్మ నడిపింపే ఉంటుంది, దేవుని స్వరం ఉంటుంది, కలో దర్శనమో ఉంటుంది. కానీ ఒకటి, నువ్వు దేని చేత నడిపించబడి కొన్ని కార్యాలు చేస్తున్నావో ఆ కార్యాల వెనక నీకు బహుమానం ఉంటుంది. ఇది నా కోసం నేను చేసుకున్నా, నా బెనిఫిట్ ఇది, నా పిల్లలకి, నాకు, నా కుటుంబానికి, నా భార్యకి పట్టు చీర కావాలి, నా భార్యకి ఒక చైన్ కావాలి, నా పిల్లలకి మంచి కారు కావాలి, నా పిల్లలకి మంచి బిల్డింగ్ కావాలి. ఇది నా కోసం, నా పిల్లల కోసం. ప్రభు అంటున్నాడు, దీనిలో నేను కనిపించటం లేదు, నా వాక్యము కనిపించటం లేదు, కనుక నేను అలాంటి వాటికి బహుమానం, జీతాన్ని నేను ఇవ్వలేను. ఈ లోకంలో చాలా మంది ప్రయాసలు పడుతున్నారండి. ప్రయాసపడిన వారందరికీ ఒక వాక్యం చెబుతాం మనం, ఏందో తెలుసా? వారు తమ ప్రయాసను మాని విశ్రాంతిలోకి ప్రవేశించితిరి. అంటే చనిపోయినప్పుడు మనం చెప్పే వాక్యం ఇది. చనిపోయిన తర్వాత ప్రయాసపడి చనిపోయారు, అంతా అయిపోయింది, విశ్రాంతిలోకి వెళ్ళారు. ఇప్పుడు చెప్పండి, అతను అక్కడికి వెళ్ళిన తర్వాత, అయ్యా నా జీతం నాకు అంటే ప్రభు ఏమంటాడు తెలుసా? ఏ జీతం ఇవ్వాలి నీకు? ఏం చేసేవాడు నీకు? నీ జీతం ఇవ్వాలి. ఏమి చేస్తేనే నీకు బహుమానం ఇవ్వాలి. కనుక దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఈ 22వ అధ్యాయంలో చివరిగా దేవుడిచ్చినటువంటి స్టేట్మెంట్ ఏందో తెలుసా? మనము దేవుని యొద్దకు వెళ్ళేది ఖాయం. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత జీతాన్ని తీసుకోవాలి, బహుమానాన్ని తీసుకోవాలి. అప్పుడే నీ విలువలు అక్కడ పెరగబోతున్నాయి. హల్లెలూయా. ఈ భూమి మీద నువ్వెంత గొప్పోడువైనా, నువ్వెంత గొప్పదానివైనా, ఎన్ని బిల్డింగ్స్, ఎకరాలు, ఎంత బంగారం ఉన్నా సరే నిన్ను కొద్ది మందే మెచ్చుకుంటారు. నీ గురించి పెద్దవరమే తెలుసు, పొన్నూరు దాకా తెలియదు. అసలు పొన్నూరుకి పెద్దవరం ఉందన్న సంగతి నాకే తెలియలే. అప్పుడు నీ గురించి ఎవరికి తెలుసబ్బా? అదే పరలోకం వెళ్ళు. సకల లోక పరిశుద్ధులు, ఖండాంతరముల నుంచి వచ్చినటువంటి కోట్లాను కోట్ల పరిశుద్ధులు ఎదుట దేవుడు నిన్ను పిలిచి జీతం ఇచ్చేటప్పుడు మనం పాడుకుంటాం ఆ పాట. గ్రంథాలు విప్పబడగా గ్రంథంబులో వారిన్, గ్రంథంబు బట్టబయలై పొందేదారు తీర్పు. ఓ మానవుండ నీ గతి ఏమౌను తెలియునా? ఎక్కడికి వెళ్తున్నా? ఆ 10 ఎకరాల్లో నాటేపిద్దామని. మరి ఈ 10 ఎకరాల సంగతి ఏంది? కొడుక్కి ఇచ్చారా? నీకేరా బాబు, అటు 10 ఇటు 10 పెట్టుకున్నాం. ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందు. ఏమని పెట్టారా? నీకు ఎంత ఉన్నా సరే ఇది ఎక్కడే? దేవుని దగ్గరికి వెళ్తే ఇది ఏది నీ వెంట రాదు. మెడలు మిద్దెలు మేలకు సరుకులు పాడై కనపడదు, నిజముగా పాడై కనబడవు. పరదేశులము ప్రియులారామన పురమిది కాదిపుడు, నిజముగా పురమిది కాదిపుడు. పాట పాడదామా వద్దు అనుకుంటా ఉన్నా. నాకంటే ముందు పాస్టర్ గారు ఆ పాట వేసాడు. ఇంకప్పుడు అనుకున్నా, ఓ నాకు పర్మిషన్ ఇచ్చాడులే అని. దేవుని బిడ్డలారా, ఇది మన కాదు కదా, ఇక్కడ మనం ఉండం కదా. ఆ చర్చిలో నువ్వు పర్మనెంట్ కాదు కదా, ఈ ఊర్లో నువ్వు పర్మనెంట్ కాదు కదా. ఈ జీవితం, ఈ శరీరం ఏది పర్మనెంట్ కాదు కదా. నీవు వెళ్ళిన తర్వాత దేవుడు నీకు జీతం ఇవ్వాలంటే నువ్వు చేయాల్సిన పని ఏందో తెలుసా? అన్యాయస్తుడిని అన్యాయముగానే ఉండనిమ్ము, అపవిత్రుడిని అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడిని నీతిమంతుడిగా ఉండనిమ్ము, పరిశుద్ధుడిని పరిశుద్ధుడిగా ఉండనిమ్ము అని అంటే అర్థం ఏందో తెలుసా? నీకు ఎవరి జోలి వద్దు. నోరు మూసుకొని ఎవరి జోలి ఎత్తకుండా నీ భక్తి నువ్వు చెయ్యి, నీ క్రియలు నువ్వు చెయ్యి. నువ్వు దేవునితో మంచి సంబంధం కలిగి ఉంటే అప్పుడు ప్రభు అన్నాడు, నేను నీకు జీతం ఇస్తా. నేను ప్రతిరోజు ఎవరో ఒకరు జోలికి వెళ్తున్నా.
ఇంకా ఆయన ఏం తిట్టున్నాడు, ఈయనేం తిట్టున్నాడు, ఆమె ఏంది అట్టుంది. సరే కానీ ఆ చర్చి వాళ్ళ సంగతి ఏంది అసలు నాకు అర్థం కావట్లేదు. ఆ పాస్టర్ గారి సంగతి కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. అమ్మో నీకేం నాకే అర్థం కావట్లేదు తల్లి, నీకేం చెప్పేది. ఈ మధ్య వచ్చాడంటగా, ఏంది అసలు కథ అసలు ఆయన ఏమో కానీ ఆ పాస్టర్ గారు అమ్మో బాబు అది అసలు అమ్మో ఆయన అమ్మో అది వందనాలు అమ్మగారు బాగుండారు. మళ్ళీ ఈ నాటకాలన్నీ వేసుకుంటా వాళ్ళ గదిలించుకొని వాళ్ళ గురించి మాట్లాడి నీ నోటి తీతే కానీ ఏమన్నా ఉందా నీకు? దీనివల్ల నీకు ఏం ఒరిగింది నాకు అర్థం కావట్లేదు. ఇది ఒకటి అయిపోయిందండి. పొలం వెళ్ళిందా అదే, డోక్రా మీటింగ్లో అదే, 4 గోడల దగ్గర అదే, పెళ్ళికి వచ్చినప్పుడు కూడా అదే. ఆ మధ్య నేను ఒక సూట్ వేసుకుని ఒక పెళ్ళికి వెళ్తాను. వాళ్ళు నన్ను కారు దిగి వెళ్ళిపోగానే నన్ను చూశారు బాబా అన్నారు. ఇక ఆడవాళ్ళు అందరూ ముచ్చట్లు ఆపేసుకొని నా ఇంకా కాసేపు చూసి ఇక నా గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు. సూట్ అయితే వేసాడు కానీ తెల్ల సూట్ వేసుకోవాలి కానీ రంగు సూట్ వేసాడు. ఏంది అబ్బాయి అదే నాకు అసలు నీకు తెలియదుగా నాక ఈ మధ్య అసలు వచ్చిన పాస్టర్లు అందరూ కూడా అసలు ఏందో టీ షర్ట్లు అంటున్నారు, రంగు షర్ట్లు అంటున్నారు, అసలు అర్థం కావట్లేదు. ఈ వెనకటి పాస్టర్లు ఎట్టుండేవాళ్ళు పంచి కొట్టుకొని తగిలించుకుంటే అసలు వాళ్ళు పాస్టర్లు అంటే పెళ్ళి పోయింది, వీళ్ళు ముచ్చట పోయింది, కారు దిగేం లేదు, నా గురించి మాట్లాడుకోండి. నాకు తెలియదు వాళ్ళు మాట్లాడుకున్న సంగతి. వాళ్ళ మధ్యలో మా విశ్వాసం ఉంది. అన్న నీకేం చెప్పేదన్నా, నువ్వు ఎందుకు వచ్చావు నాకు తెలియదు అన్న, నీ గురించే ముచ్చట అన్న, నా గురించి ఏముందమ్మాయి, అదే నన్ను వచ్చావు కదా సూట్ వేసుకొని. దేవుని పెట్టలారా, దీనివల్ల నీకేమన్నా వచ్చిందా? నలుగురిలో ఆరట పడుతున్నావే కానీ, నలుగురిలో ఎండేస్తున్నావే కానీ దేవుడికి తెలియదా ఈ మాట? వాడిని అలాగే ఉండని, నీకెందుకు? నీ నీతిని నువ్వు కాపాడుకో, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకో. అర్థమైతే చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా 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 గట్టిగా. ఆ సమయం అయిపోతుంది కాబట్టి చివరిగా మరొక మాట చెప్పేసి నేను ముగిస్తాను. లూకాసు వార్తలోకి రండి, త్వరగా లూకాసు వార్తలోకి రండి. 18వ అధ్యాయం 18వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేం చేయాలి? అందుకు యేసు, నేను సత్పురుషుణ్ణని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడను సత్పురుషుడు కాడు. ఇక్కడ నేను ఒక చిన్న పాయింట్ చెప్పేసి నేను కొంచెం ముందుకెళ్తా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎలా ఉన్నాడు, అనేక మంది ప్రజలు ఎలా ఉన్నారు, అందరితో మాట్లాడుకుంటూ ఉన్న నా ప్రభు దగ్గరికి ఒక అధికారి వచ్చాడు. జనరల్గా ఏమైతే తెలుసా, ఒక అధికారి రాగానే మనమైతే ఏం చేస్తాం తెలుసా? నాకు తెలియదు, మరి ఇక్కడున్న పాస్టర్లు కానీ నేను కానీ యోహాన్ బాబు గారు కానీ ఏం చేస్తాం తెలుసా? ఒక అధికారి కారు వేసుకుని రాగానే అంటావా అనవా? త్వరగా చెప్పండి, అంటావా అనవా? ఖచ్చితంగానే వేస్తాం. కానీ నా ప్రభు ఏం గౌరవించట్లా. వచ్చాడు అధికారి, సద్బోధకుడా అన్నాడు. సహజంగా యేసు ప్రభును బోధకుడా అని పిలుస్తాడు, యేసు నజరేయుడా అనే మాట కూడా ఉంది. కానీ ఇతను కొంచెం తేడాగా మాట్లాడుకుంటా ఏదో కొంచెం తెలిసినోళ్ళలాగా సద్బోధకుడా అని పిలిచాడు. అప్పుడు ప్రభు, చాలామందికి ఒక బుద్ధి ఉంటుందండి, ముఖం తొమ్మరో వెనక తిమ్ముతూ ఉంటారు. అంటే ముఖాన మాట్లాడరు, ఏది కూడా డైరెక్ట్గా మాట్లాడరు, వెనక మాట్లాడుతూ ఉంటారు. యేసుప్రభు వెనక మాట్లాడలా, ఒకే ఒక మాట, నేను సద్బోధకుడని నీకెవరు చెప్పారు? నన్ను సద్బోధకుడా అని ఎందుకు సంబోధించావు? సత్పురుషుడు ఒక్కడే, ఆయనే దేవుడు అన్నాడు. చేతుల దేవస్తోత్రాలు చెప్పండి గట్టిగా. అంటే ఇక్కడ ఏదో ఘనపరచంగానే ఆ ఘనతకు నా ప్రభు ఉప్పొంగిపోలా. వెంటనే ఫేస్ టు ఫేస్ ఒకే ఒక మాటతో, వాడు అధికారైనా, వాడు ధనవంతుడైనా, వాడు ఎవడైనా సరే ఒకే ఒక మాట చెప్పాడు. ఎవడు చెప్పాడు నీకు? సరే నిత్య జీవాన్ని గురించి మాట్లాడావు కదా, సరే చెప్తున్నా నేను అని వెంటనే ఒక మాట అన్నాడు. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు,
అబద్ధ సాక్ష్యాలు పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించు, ఈ ఆజ్ఞలు నీకు తెలుసు కదా అన్నాడు. అతనితో చెప్పాను. అందుకతడు బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరిస్తున్నానని యేసుతో అన్నాడు. యేసు ప్రభు విన్నాడు. ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే, ఈ తిక్కల అధికారికి అసలు యేసు ప్రభు ఎవరో ఈయనకు అర్థం కాల. అంటే యేసు ప్రభు ఈయన నిజంగా చేస్తున్నాడో చేయట్లేదో ఆ మాత్రం తెలియదా? ఫిలిప్పు, నీవు అక్కడ ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి తిని, సీమోను, యోదా అంటే వాళ్ళు చేసిన పనులను వెంటనే చెప్పుకుంటూ వచ్చాడు. వాళ్ళు సనిగింది కూడా చెప్పుకుంటూ వచ్చాడు. రేపు జరగబోయేది కూడా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఈ అధికారి గురించినటువంటి పూర్తి రిపోర్టు నా దేవుని దగ్గర ఉందా లేదా తెలుసు. అలాగ దేవునికి తెలుసు అనేటటువంటిది ఇతనికి తెలియక, నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ పాటించుకుంటూ వస్తున్నాను అన్నాడు. నాకు అర్థం కాదు ఏంటంటే, వ్యభిచరించవద్దు అనే మాట అంట చిన్నప్పటి నుంచే, బాల్యము నుంచే పాటించట్లేదంట. నేను కాసేపు ఆలోచన చేశా, ఎవరన్నా వ్యభిచారం ఎప్పుడు చేస్తారండి? బాల్యంలో వ్యభిచారాలు ఉన్నాయా? బాలుడు వ్యభిచారం చేస్తాడా? బాలురు నరహత్య చేస్తారా? బాలుడికి అబద్ధ సాక్ష్యాలతో ఏం పని? బాలుడు ఏదన్నా ఇస్తే తీసుకొని తినేవాడే కానీ అతనికి ఏం తెలుసండి? ఇతను అంటున్నాడు, నాకు బాల్యము నుంచి నేను చేసుకుంటూ వస్తున్నా. ఇక్కడ నాకు అర్థం కాండి ఏంటంటే, ఇతను అడిగాడే కానీ యేసుక్రీస్తు చెప్తున్న విషయం ఇతనికి అర్థం కాల. నేను చేసుకుంటూ వస్తున్నాను, నేను దాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నాను అన్నాడు. అప్పుడు నా ప్రభు అన్నాడు, ఇతనితో ఎందుకులే వాదన అనవసరంగా, ఇక అన్ని విషయాలు నేను ఓపెన్ చేస్తే బాగోదు, సరే ఒక్కటి నీకు కొదువుగా ఉంది అన్నాడు. ఆ ఒక్కట ఏంటి? ఆ ఒక్కటే అని ఇతను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. వెంటనే ప్రభు అంటున్నాడు, కింద చదవమా, నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. మళ్ళీ వచ్చింది ఇదే పాయింట్. ఇందాక జీతము అన్నాడు, బహుమానం అన్నా, మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు? ధనము కలుగును అన్నాడు. ఇంకొకసారి అడుగుతున్నాను, కుడి చెప్పైతే దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఈ భూమి మీద డబ్బు ఉంది అన్న వాళ్ళందరూ చాలామంది చెప్పుకుంటున్నారు, ఈ మధ్య కొంచెం ఎట్టగొట్ట వడ్డీకి ఇచ్చి ఎట్టగొట్ట నేను తిప్పలు పడి 10 లక్షలు దాచిపెట్టుకున్నానమ్మా అన్నావు. డబ్బు ఉందిగా, బంగారం ఉందిగా, ఉంగరాలు ఉన్నాయిగా, పొలాలు ఉన్నాయిగా, స్థలాలు ఉన్నాయిగా, డోక్రాలు కూడా తీసుకొని మళ్ళీ వడ్డీకి ఇచ్చావుగా, ఎట్టగొట్ట దాచిపెడుతున్నావుగా, డబ్బు ఉంది. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, పరలోకములో ధనము నీకు కలుగును అన్నాడు. అంటే ఈ డబ్బుని ఇక్కడి నుంచి అటు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, మనం ఇక్కడి నుంచి అటు తీసుకువెళ్ళాలి. నేను వెళ్ళబోయే ముందే నేను కొంత ధనాన్ని అక్కడ సమకూర్చుకోవాలి. ఒకటి క్రియల ద్వారా, రెండవది ఇంకొక చక్కటి పని అప్పచెప్పాడు ప్రభు. ఏమన్నాడు తెలుసా? ఆస్తి అంతా అమ్మేశాయి, పేదలకు పంచేసాయి. ఆస్తి అంతా అమ్మేశాయి, పేదలకు పంచిపెట్టు. ఇంకొక మాట అన్నాడు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. నాతో రాక, నాతో అలాగే వస్తే నిత్య జీవానికి నేను తీసుకెళ్తా. 2 చేతుల దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా చెప్పాలి, గట్టి హల్లెలూయా. అన్ని మంచి క్రియలు చేసినా ఒక్క పనిని చేయటానికి అతను ఇష్టపడక ఆ కింద అంటున్నాడు, వ్యసన పడుతూ వెళ్ళిపోయాను. కొంచెం బాధపడ్డాడంట ఆ మాటకి. ఏమని బిడ్డలారా, ఒక వాక్యం ఏదన్నా నీకు గట్టిగా తగిలితే నువ్వు చర్చిలోంచి బాధపడతా వెళ్ళిపోతున్నావు. ఏదన్నా ఒక వాక్యం నిన్ను బలంగా తాకితే ఆ రోజు నువ్వు ముఖాన్ని మార్చుకుంటున్నావు. ప్రభు నీతో మాట్లాడాడని నువ్వు ఎందుకు గుర్తించట్లేదు? యేసుక్రీస్తు ప్రభు మాట్లాడితేనే వ్యసన పడుతూ వెళ్ళిపోయాడంటే, ఈ రోజుల్లో మాత్రం దేవుని మాటకి ఎంతమంది లోపడతారండి? ఇలా ఎన్ని మీటింగ్స్లు పెట్టుకోవాలి మేము, ఎంతమంది సేవకులు రావాలి, ఎంతమంది బోధకులు బోధించాలి, ఇలాగ ఎన్ని పాటలు చూపించాలి, ఎన్ని కార్యక్రమాలు చేయాలి, దీనికి ఎంత పెట్టుబడి, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, దీని వెనక ఎంత ప్రార్థన, ఎంత ప్రయాస ఉంటుంది. అలాగ వచ్చి అలాగే వెళ్ళిపోతున్నావు. చెప్పిన మాట నీకు ఏదన్నా ఉపయోగపడిందా?
లేదా వ్యసన పడుతూ వెళ్ళిపోతున్నావా? ఇట్లాంటి వాక్యాలు చాలా విన్నానులే అని అనుకుంటున్నావా? నీకు పరలోకములో ధనము కావాలి అంటే యేసు క్రీస్తు ప్రభుల వారిని వెంబడించటం నేర్చుకో. రెండోది, అధికముగా నువ్వు సంపాదించావా? ఓకే, ఉన్నదని తృప్తి చెందొద్దు, ఉన్నదని అతిశయపడొద్దు. దాన్ని ఖచ్చితంగా దానిలో కొంత వాటా పేదవారి కొరకే దేవుడు ఇచ్చాడు. ఈ మధ్య 2 రోజుల నుంచి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాతో ఒక విషయం మాట్లాడాడు. ప్రభా, మా చర్చిలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, కొంతమంది. వాళ్ళ గురించి నేను బాగా ప్రార్థన చేస్తున్నా. ప్రభా, ఏంటి వీళ్ళ పేదరికం? ఎంత ప్రార్థన చేసినా వీళ్ళలో ఐశ్వర్యం రావట్లేదు, ఆశీర్వాదం రావట్లేదు. వీళ్ళకి ఎన్ని చెప్పినా వీళ్ళు ఎన్నో చేస్తున్నారు, కానీ వీళ్ళకి ఆశీర్వాదం రావట్లేదు. ప్రభు నాతో తేటగా ఏదో ఒక కనువిప్పు కలిగినట్టుగా దేవుడు నాతో మాట్లాడాడు. ఎందుకు తెలుసా? ఒక ధనవంతుడిని, ఒక పేదవాడిని చూపించాడు. ధనవంతుడికి ధనం ఎందుకు ఇచ్చాడంటే, అతడు ధనములో పేదవాడికి ఏముంది చెప్పండి? చూడ చూస్తున్నారు? అతని ధనంలో పేదవాడికి ఏముంది? అదే ఆపేశాను, నాకు తెలుసు. అంటే మా వాళ్ళలాగా ఉండరు మీరు కూడా, పెద్ద తేడా ఏముంది? అతని ధనవంతుడి యొక్క ధనంలో పేదవాడికి ఏముంది? ధనవంతుడిని పేదవాడిని ఇద్దరిని సృష్టించిన దేవుడు ధనవంతుడికి ధనం ఎందుకు ఇచ్చాడంటే, నువ్వు ఒక్కడివే అనుభవించడానికి కాదు, అతని ధనములో పేదవాడికి వాటా ఉంది. నువ్వు ఎప్పుడైతే ఆ వాటా చెల్లిస్తూ వచ్చావో, ఆ పేదరికం ఇక పేదరికంగా ఉండదు, అతడు కూడా ఆశీర్వదించబడతాడు. చేతుల దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి గట్టి, హల్లెలూయా. ధనవంతుడి ఇంటి పక్కనే ఒక పేదోడు ఉన్నాడు. ఐశ్వర్య ఇంటి పక్కనే ఆ రోడ్లోనే ఒక పేదోడు కనపడుతున్నాడు. ఆ చర్చి పక్కనే ఒక పేదోడు కనపడుతున్నాడు. మనం అలా వచ్చి అలా వెళ్ళిపోతాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీకు కనిపిస్తున్న పేదవాడి కొరకు నీకు కూడా ధనం ఇచ్చాడన్న సత్యం నువ్వు మర్చిపోయావు. ఏ రోజైతే నీ ధనములో అతనికి వాటా ఉంది అని నువ్వు అనుకుంటావో, అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? అరే, అన్నం తిన్నారా? ఏంటి పండగ బట్టలు కుట్టించుకోలేదా? అమ్మాయి పెళ్లి పెట్టుకున్నామంటగా, డబ్బులు ఉన్నాయా? నేను క్లియర్గా విన్నానండి. ఒక నాయుడు గారి కుటుంబంలో ఒక పాస్టర్ గారికి భార్య చచ్చిపోతే ఆ పక్కన చౌదరీస్ ఉన్నారు. వాళ్ళు వచ్చారు చూడటానికి. చూసి దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా డబ్బులు ఉన్నాయా ఈరోజు కార్యక్రమం కోసం అన్నాడు. ఆయన పక్కా హిందూ, విగ్రహారాధికుడు. అప్పుడు ఈయన ఏమన్నాడు తెలుసా? ఉన్నాయండి, ఒకవేళ అవసరమైతే పిల్లాడిని పంపిస్తాను అన్నాడు. అప్పుడు అనుకున్నా, అరే ఎవడో వచ్చి నీకు డబ్బులున్నాయా, ఈ కార్యక్రమానికి డబ్బులున్నాయా అని అడిగాడే. మన వాళ్ళలో ఎవరన్నా ఎప్పుడైనా మా పెళ్లి పెట్టుకున్నారటగా, పిల్లడికి ఉద్యోగం రాబోతున్నట్టుగా డబ్బుల కోసం తిప్పలు పడుతున్నావంటగా, ఇదిగో దేవుడు నాకు చాలా ఇచ్చాడు రా, ఇది తీసుకొని ముందు ఆ కార్యక్రమం నడిపించు, ఆ తర్వాత నీకు వచ్చినప్పుడు నాకు అమ్మా. ఎప్పుడైనా మనం ఈ కార్యక్రమాలు చేసామంటండి? ఎప్పుడైనా ఇలాగ చేసామా? దోకరా తీసుకోవాలా? ఏం చేశారు అయ్యా? ఈ ప్రశ్నలో నీకు ఇచ్చిన దాంట్లో ఆ పేదవాడికి వాటా ఉందన్న సత్యం నాకు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాకు కనువిప్పించాడు. 2 చేతులైతే దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను పేదవాడిని గుర్తించినప్పుడు, పేదవాడిని చూడనప్పుడు, వాడు ఆకలి తెచ్చినప్పుడు, వాడికి వస్త్రాన్ని ఇవ్వనప్పుడు, వాడు రోగాన్ని కుదిర్చలేనప్పుడు, నా డబ్బు నాతో నాశనం అయిపోయి ఉన్నా. దేనికి ఆ డబ్బు నాకు? కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ. చక్కని పాట పెట్టాడు పాస్టర్ గారు. ఆ డబ్బు నీతో రాదు, ఏది నీతో రాదు. ఈ మధ్య ఒక సేవకుడు చెప్పాడు, ఒక ధనవంతుడిని ప్రభు పిలిచిన వెంటనే అలాగే శరీరాన్ని విడిచిపెట్టేసి అలాగ వెళ్ళిపోయిన తర్వాత అంట, అతనికి సంబంధించినవన్నీ ఎవరో ఒకరు తీసుకోవటానికి తిప్పలు పడుతున్నారే కానీ అతను తీసుకొని వెళ్ళలేదు. నేను చెబుతున్నా, ఈరోజు నన్ను పిలిస్తే నా షర్టు నా ప్యాంటు కూడా ఇలాగ పడిపోతాయి, నేను వెళ్ళిపోతా. నా ఎవరో ఒకరు తీసుకోవాల్సిందే, నాయనాయి కాదు. మరి నాదేంటండి? నా ధనము పరలోకములో కూర్చుకుంటున్నాను. అర్థమైతే చప్పలు కొట్టండి ఒకసారి గట్టిగా.
నా ధనము పరలోకములో ఉంది, నా జీతం పరలోకములో ఉంది, నా బహుమానం పరలోకంలో ఉంది. దానికి నేను చేయాల్సింది విశ్వాసముతో చేయుట, ఆత్మ సంబంధంగా చేయుట, దైవ చిత్తానుసారంగా చేయుట. సంఘము దీన్ని మర్చిపోయింది. సంఘం ఆరాధన చేస్తుంది, సంఘం ప్రార్థన చేస్తుంది. సమస్య శోధన అనగానే గుంపులుగా కూర్చొని శోధన నుంచి బయటికి రావాలా, శ్రమలోంచి బయటికి రావాలా, నా భర్త తాగుడు మారాలా, నా పిల్లలు మారాలా, నా పిల్లలకు ప్రమోషన్ రావాలా, ఈ సంవత్సరం నాకు బాగా పంట పండాలా. ఇదే ప్రార్థన రొటీన్ లైఫ్ అయిపోయింది. క్రైస్తవులు ఇప్పటికే దీవించబడాలని నాకు తెలిసినంత వరకు 2024 సంవత్సరం వచ్చిందండి భారతదేశంలో. కొద్ది కాలంలో అమెరికాకి దీవెన వచ్చింది, ఆస్ట్రేలియాకు దీవెన వచ్చింది, కొరియాకు దీవెన వచ్చింది. ఇండియాకు దీవెన ఎందుకు రాలేదో తెలుసా? ఇండియా జనులు దేవుని దగ్గర తీసుకునే వాళ్ళే, దాచుకునే వాళ్ళే, తిరిగి ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, తిరిగి పెట్టేవాడు ఎవడు లేడు. ఏ రోజైతే నువ్వు పెట్టడం ఇవ్వటం నేర్చుకుంటావో నువ్వు నిజముగా క్రీస్తుని వెంబడించిన వ్యక్తి అవుతావు. అర్థమైంది పాస్టర్ గారు అన్నవాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఇదే భాగములో కింద పక్కనే 18వ అధ్యాయం మనం చదువుకున్నాం. 19వ అధ్యాయంలో మొదటి వచనంలోకి వెళ్తే అక్కడ ఇంకొకటి కనపడుతుంది. అక్కడ ఏం కనపడుతుందో తెలుసా? ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సొక్కపు గుర్తుదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిను గాని పట్టివాడైనందున జనులు గుంపులుగా కూడి ఉన్నందున చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవన రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని. నాతో చెప్పండి, నేడు. గట్టిగా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. నా ప్రభువుకి బస చేసే రోజు అదే. నేను అనుకుంటున్నాను యెరికోలోకి వచ్చి నా ప్రభు రెస్ట్ తీసుకునే ప్లేసు జక్కయ్య అనే ధనవంతుని ఇల్లు. అక్కడ నా ప్రభు ఆస్తి అమ్మి పేదలకు పంచిపెట్టి జక్కయ్య అని అల్లా. ఆ ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటే జక్కయ్యలో ఎంత మార్పు అండి. జక్కయ్యలో ఎంత మార్పో తెలుసా? జక్కయ్య వెంటనే కొంతమందిని పిలిచి ఎవరెవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో వాళ్ళకి పంచి పెట్టడం స్టార్ట్ చేశాడంట. హల్లెలూయా చెప్పాలి గట్టి, హల్లెలూయా చెప్పాలి గట్టి, హల్లెలూయా చెప్పాలి గట్టి, హల్లెలూయా. అప్పుడు నా ప్రభు అన్నాడు, నా టైం అయిపోయింది. ఇతడును అబ్రహాము కుమారుడే. ఈ ఇంటికి ఏమొచ్చింది చెప్పండి? రక్షణ వచ్చింది. ఇప్పుడు చెబుతున్నాను, ఆ అధికారితో చెప్పినవన్నీ ఈయన కూడా ఒక అధికారే కదండి. ఈయన ట్యాక్స్ కలెక్టర్ కదా. ఈ ట్యాక్స్ కలెక్టర్కి ఏం చెప్పాలి? ఏమయ్యా ఏంది ఊరక 400 500 ఊరక దోచేసుకుంటున్నామంటగా, ఎందుకంత డబ్బు మళ్ళీ పైపెచ్చు నన్ను చూస్తానికి చెట్టు ఎక్కా. అందుకే మీ ఇంటికి వచ్చా, డబ్బులు మొత్తం బయటిది, ఎవడు కట్టాల్సిన ఆడు కట్టేసాయి ఎటు చెప్పాడా? ఏం చెప్పలా. ఎలా ఇంట్లో కూర్చున్నాడు. జక్కీ వైపు అలాగా ప్రేమతో చూశాడు ప్రభు. జక్కీలో ఎంత పరివర్తన వచ్చిందంటే అతని అన్యాయాన్ని ఒప్పుకున్నాడు, మనుషులు ఎదుట ఒప్పుకున్నాడు, మనిషికి తీసుకెళ్ళి ఇచ్చేశాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, అతడు చేస్తూ ఉండగా ఇతడు అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. నేను చెబుతున్నాను, యేసు క్రీస్తు ప్రభు ఏ ఇంటికి వస్తాడో, ఏ ఇంటిలో బస చేస్తాడో, ఏ ఇంటిలో కూర్చుంటాడో, ఏ ఇంటిలో విశ్రాంతి తీసుకుంటాడో ఆ ఇంటికి రక్షణ వచ్చిందండి. ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. జక్కీ పంచినంత మాత్రాన పేదోడయ్యాడా? లేదు 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 లేదు. అబ్రహాము ఆశీర్వాద వచనాలన్నీ ఎవరికి వచ్చినాయి చెప్పండి? జక్కీకి వచ్చేసినాయి. నమ్మినాడు చప్పుడు కూడా దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ప్రతి ఆశీర్వాదమును తీసుకోవాలనుకుంటే, పరలోకములో జీతం సంపాదించుకోవాలనుకుంటే, ధనాన్ని కూర్చుకోవాలనుకుంటే ప్రభు చెప్పాడు, అన్యాయం చేసేవాడిని అలా చేసుకొనియండి, నీతిమంతుడిగా ఉండని. అబ్రహాము నీతిమంతుడు, జక్కయ్య నీతిమంతుల జాబితాలోకి వచ్చేసాడు. మరి ఆ అధికారి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. ఈరోజు రాత్రి
ఈ మీటింగ్స్లో నీవు అబ్రహాము కుమార్తెగా ఉండాలనుకుంటున్నావా? దేవుని బిడ్డగా ఉండాలనుకుంటున్నావా? నిజంగా దేవుని రాజ్యం నీకు కావాలి అనుకుంటే ఒకే ఒక పని చేయి. ముందు విశ్వాసపు క్రియను ప్రారంభించు. ఆత్మచేత నడిపించబడు. దైవ చిత్తం చేయటానికి ఇష్టపడండి. వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు, ప్రభా విశ్వాసంతో నేను కొన్ని కార్యాలు చూడాలి. ప్రభా ఆత్మచేత నేను నడిపించబడాలి. ఆత్మ లేనివాడు నావాడు కాడన్నావు కదయ్యా, ఆ ఆత్మ నాకు దయచేయి. అసలు నీ చిత్తం ఏంటో నాకు చెప్పు ప్రభా. నీ చిత్తము నేను చేస్తా, నీ చిత్తము నేను చేస్తా. నీ దగ్గరికి వస్తే నాకు జీతం కావాలి. నీ దగ్గరికి వస్తే నాకు అధికారిగా అక్కడ కూడా నేను కనపడాలి. నేను చాలా ఐశ్వర్యములో కనపడాలి, చాలా గొప్పతనంలో నేను కనపడాలి. ప్రభా అట్టి కృప నాకు దయచేవా అనే ప్రార్థన ప్రారంభించండి. ఈరోజైనా ప్రభువు త్వరగా రాబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టి హల్లెలూయా. చెప్పండి గట్టి హల్లెలూయా. ప్రభువు త్వరగా రాబోతున్నాడు. ప్రభువు త్వరగా రాబోతున్నాడు. ప్రభు వచ్చే సమయానికి ఒకవేళ నీవే సర్దుకుంటున్నావేమో, నువ్వు వెళ్ళిపోయే సమయానికి నీవు కొంత సమకూర్చుకోవటం నేర్చుకో. ఏ రోజైతే సమకూర్చుకుంటావో దేవుని కృప నిన్ను ఆవరించును గాక. హల్లెలూయా. ఒకసారి గుడి చెప్పాక తండ్రి చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే, నన్ను జీవింపచేసే నీ వాక్యమే ప్రతి ఒక్కటి నీ జీవితానికి ఉపయోగపడాలి. రాత్రి అడిగోనా ప్రభు సియోనులో చదువు చూస్తున్నాడు. ఎవరికి సియోను దర్శనము పరలోక దర్శనముందో అతని జీవితంలో అచంచలమైన మార్పు వస్తుంది. దేవుని రాజ్యము నీ కోసమే, పరలోక పట్టణము నీ కోసమే, ఆ శృంగార పట్టణము నీ కోసమే, ఆ బంగారు వీధులు నీ కోసమే. నీకు నాకు జీవితము దాచిపెట్టాను. నీ కృపలోకి దయచేసి మా కుటుంబానికి, మా గ్రామానికి, ఆ సంఘానికి, మా పరిచయానికి దయచేసి